ఏంటి మీ హీరో శైలుతో గొడవపడ్డాడని డల్గున్నావా? వాడి గొడవ పైకి తేలే పొంగులాంటిది. కొంచెం నీళ్ళు జల్లితే చాలు ఇట్టే చల్లారిపోద్ది. మరి చల్లలేదా? సర్లే గానీ ఎందుకు డల్లున్నావు? మా నాన్న నాకు పెళ్లి చూపులు సెట్ చేశాడు. అయితే హ్యాపీగా కదా ఉండాల్సింది. నాకు పెళ్లి చూపులకి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు ఎవరినైనా లవ్ చేసావా? అంటే అది నువ్వు సిగ్గుపడుతుంటేనే అర్థమవుతుందిలే ఎవరినో లవ్ చేసావని. అవును. మరి వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చు కదా. నో అని చెప్తే నేను తట్టుకోలేను. నువ్వు చెప్తేనే కదా తెలిసేది అసలు ఎస్ చెప్తుందో నో చెప్తుందో. ఏమో నాకు భయంగానే ఉంది. భయపడితే తాడు కూడా పాములా కనిపిస్తుంది. అదే కాన్ఫిడెన్స్గా ఉంటే అనకొండ కూడా చిన్న తాడులా కనిపిస్తుంది. అర్థం కాలేదు. నేను ఈ ఆఫీస్కి రాకముందు చాలా ఆఫీస్లోకి ఇంటర్వ్యూస్కి వెళ్ళా, కానీ నా భయం వల్ల నాకు ఎక్కడా జాబ్ రాలేదు. బట్ కాన్ఫిడెన్స్ వచ్చాక ఈ ఆఫీస్లో ఎలా మేనేజ్ చేస్తున్నా చూస్తున్నావు కదా. అది వర్క్ ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు. ఇది అమ్మాయి విషయం. అటు ఇటు అయింది అనుకో కొంపలు మునిగిపోతాయి. ఏదైనా పాజిటివ్గా థింక్ చేసి ఒక అడుగు ముందుకేయాలే కానీ అంత మంచిగా జరుగుతుంది. నువ్వు నాకు బాగానే మోటివేషన్ ఇస్తున్నావు కానీ నాకు అంత ధైర్యం లేదు. ఇంత మోటివేట్ చేసా కూడా నీకు ధైర్యం రావట్లేదు అంటే ఇంకా నేను ఏమనాలి? ప్రవీణ్ అనాలి. నాలంటాడు ఒకడే ఉంటాడు, ఆడు నాలాగే ఉంటాడు. ఎక్కువ థింక్ చేయకు. అసలే నాకు మొన్న 100 కామెంట్లు కూడా వచ్చినాయి. హలో సార్, ఏంటి సైలెంట్గా ఉన్నారు? వచ్చిరాగా నా మీద ఏదో ఒక పని చేస్తారు కదా. ప్లీజ్ నీ వర్క్ నువ్వు చూసుకోవా? ప్లీజా? అబ్బో సార్, మొన్న శైలు ఇచ్చిన దెబ్బకి బాగానే మారిపోయారే. అంత లేదు. అసలు ఏమనుకుంటున్నారా మీ గురించి? మీరు ఏది పడితే చేస్తాం అనుకుంటున్నారా, లేకపోతే ప్రతిదానికి రచ్చ చేస్తాం అనుకుంటున్నారా? మేము అనుకోవడం కాదు, అసలు నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు. నేను వాడితో గొడవ పడడం తప్పంటావా? అంటే అది సే సార్ నో. కరెక్టే. చూసావా, ఇప్పుడు నా మీద గురిగా ఉండే నువ్వే కరెక్ట్ అంటున్నావు. అలాంటి శైలికి అర్థం కావట్లేదు. అంటే శైలు చేసింది కూడా కరెక్టే. ఇదేనే మీ ఆడలతో వచ్చింది. ఏది ఒక మాట మీద ఉండరు. నోటితో ఒకలా మాట్లాడతారు, మనసుతో ఇంకోలా చేస్తారు. అంటే నువ్వు నిన్న చేసిన ఫైట్కి మాలాంటి వాళ్ళకి హీరోలాగే కనిపిస్తావు, బట్ శైలు ప్లేస్లో ఉన్న వాళ్ళకి విలన్ లాగే అనిపిస్తావు. అదేలా? అంటే అమ్మాయిలకు అబ్బాయిల మీద కొంచెం స్వార్థం ఎక్కువే. ఫైట్ చేసే వాళ్ళు ఏదో బయట వాళ్ళు పోలీసో అంటే పర్లేదు, కానీ మన అనుకున్న వాళ్ళు అలా ఫైట్కి వెళ్తే ఎవరికి నచ్చదు. అది కూడా మళ్ళీ ఆ ఫైట్లో నీకు ఏదైనా అయితే ఎక్కువ సఫర్ అయ్యేది శైలునే. అందుకే తను అలా రియాక్ట్ అయింది. అంటే ఏంటి ఇప్పుడు నేను చేసిన తప్పంటావా? లేదు, శైలు చేసింది అసలు తప్పే లేదంటున్నా. అంటే నేను చేసిన తప్పనే కదా. రాహుల్, మా అక్క చాలా మంచిదంటే నేను చెడ్డదాన్నని కాదు కదా. బా ఏం చెప్పావే? అర్థం కాలేదా? అర్థం కాకే కదా ఏం చెప్పావు అంటున్నాను. నాకు తెలిసిన దాంట్లో నేను మోటివేట్ చేద్దామని ట్రై చేశాను చూడు, నాది తప్పు. ఇది రియలైజేషన్. సారీ రాహుల్. ఇదేగా నేను కోరుకుంది. చేసుకోమని. సచ్చినోడు ఎప్పుడు మారుతాడో ఏంటో. గొనుక్కోకు, అన్నీ వింటున్నా. ఏంటివన్నీ మేకప్ ప్రొడక్ట్సా? ఇంకా చాలా కొనాల్సినవి ఉన్నాయి. ఓన్లీ మేకప్ కోసం ఇంత ఖర్చు పెడతావా? నా శాలరీలో సగం దీనికే పోతున్నాయి. అంత ఎక్స్పెన్సివ్ అయితే ఎందుకే ఖర్చు చేయడం? సరే, మనం ఒక ఇల్లు కట్టామనుకో, వాల్స్ అండ్ స్లాబ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ దానికి పెయింటింగ్ ఎందుకు వేస్తాం? అందంగా కనిపించడానికి. ఎగ్జాక్ట్లీ. మనం ఎంత అందంగా కనిపించాలంటే అంత ఎక్కువ మేకప్ వేసుకోవాలి. అవునా? నేను కూడా ట్రై చేస్తాను. ఎవరి కోసం? ఏంటి? నిన్నెవడో ట్రై చేస్తున్నాడు కదా, వాడికి ఇంకా ఎక్కువ బ్యూటిఫుల్గా కనిపించడం కోసమే కదా. అంత లేదు, ఎవరు లేరు. కొయ్యి నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను నేను. అందరూ వేరు, నేను వేరు. సరే చూద్దాం, అది కూడా నువ్వు ఎంతకాలం నాకు దొరకకుండా ఉంటావు. ఏంటి శైలు మాట్లాడకుండా వచ్చావు? నువ్వు బిజీగా ఉన్నావు కదా అని. అయినా వచ్చి మాట్లాడుతావు కదనే. నా మూడేం బాగాలేదే. నిన్న జరిగిన సిచ్యువేషన్ గురించా ఈ మూడ్ ఆఫ్ అంతా? అలా ఏం లేదు సోనీ. అయినా వాడితే తప్పే. ఊరికే గొడవలకి వెళ్తాడు. రాహుల్కి చాలా కోపం ఎక్కువ. మనం చెప్పిందైతే విననే వినడు. ఎవరు చెప్పారా ఇవన్నీ? ప్రవీణ్ని వాళ్ళు అలా కొట్టారు కాబట్టి రాహుల్ అడ్డం వెళ్లారు. నన్నెవరేనేమనంటే నువ్వు రావా? అయినా రేపు వాళ్ళు మళ్ళీ రారని చెప్పి గ్యారంటీ ఏంటి? చూసావా, రాహుల్ చేసింది తప్పు కాదని నీకు తెలిసిపోయింది. కానీ వాడికి కోపం ఎక్కువే. నిజాయితీగా ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ అంట. కాదనను కానీ. కానీ ఏంటి కానీ? అంతమందిలో నువ్వు రాహుల్ ఎన్ని మాటలు అన్నా వాడిని నొక్క మాట అనలేదే. అది రాహుల్ సంస్కారం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెళ్ళి రాహుల్కి సారీ చెప్పు. కాదనట్లేదు కానీ ఇలా ప్రతిసారి గొడవకు వెళ్తే మళ్ళీ వాళ్ళు గొడవకు రారని గ్యారంటీ ఏంటి? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, కరెక్ట్గా ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. ఇదెప్పుడో ఒకసారి జరిగితే బానే ఉంటుందే. మాటిమాటికి ఇలా చేసి గొడవలన్నీ తన నెత్తిపైకి తెచ్చుకుంటాడేమో అని భయం. రాహుల్ మరి అలా ఏం చెయ్యడే. నిన్న ప్రవీణ్ని కొట్టాడు కాబట్టి రాహుల్ అలా రియాక్ట్ అయ్యాడు. అదే నిజమే అనుకో.
మరి వెళ్ళి సారీ చెప్పొచ్చు కదా. నేను చెప్పనే. అలా మొండి చేయకు శైలు, వెళ్ళి సారీ చెప్పు. రే నీకు అలవాట్లేదు కదరా. నువ్వేమైనా చైన్ స్మోకర్వా? నువ్వు కూడా అప్పుడప్పుడే తాగేది. అయితే కొత్తది కొనిస్తాలే, ఇదెందుకు? బావా నువ్వు నా కోసం నేను వాళ్ళతో గొడవ పడ్డావురా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? బావా నా వల్ల కదరా నువ్వు శైలు సిస్టర్తో గొడవ పడింది. నేను వెళ్ళి సారీ చెప్తాను శైలు సిస్టర్కి. రే ఆ పని చేసావంటే మాత్రం నేను నిజంగానే కొడతాను రా. కొట్టు బావా కొట్టు. నన్ను కొట్టే రైట్ నీ ఒక్కడికే ఉంది, ఇంకెవరికి లేదు. ఆపరా నీ ఓవర్ యాక్షన్. నిజం బావా నేను చెప్తుంది. నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఇంకెవరు లేరురా. రే ఆపరా. అయినా నేను జరిగిన దాంట్లో నీదేరా తప్పు. అవునరా, నిజంగా నాదే తప్పు. ఎందుకంటే నీకోసం సపోర్ట్ చేసాను చూడు, నిజంగా నాదే తప్పు. నేను చెప్తుంది నా సైడ్ నుంచి కాదు బావా, శైలు సిస్టర్ సైడ్ నుంచి. అంటే ఏంటి ఇప్పుడు శైలి సైడ్ నుంచి ఒకలా, నా సైడ్ నుంచి ఒకలా మాట్లాడతావా? నేను తన ప్లేస్లో ఉన్నా నేను కూడా అదే చేసేవాడిని. ఎందుకు బావ కొట్టావు? నువ్వే కదా శైలు అనేది. శైలు ఇదే ప్లేస్లో ఉండుంటే ఇలాగే కొట్టేవాడిని. అయినా ఎవరైనా ఫ్రెండ్షిప్ కోసం గొడవ పడితే శబాష్ ఇదిరా ఫ్రెండ్షిప్ అంటారు, కానీ ఇదేంట్రా రివర్స్లో గొడవ పడి వెళ్ళిపోయింది. బావా నాకు మాత్రం శైలు కళ్ళల్లో నీకేమైపోతే తన పరిస్థితి ఏమైపోద్దా అని భయం కనిపించిందిరా. నువ్వు నా కోసం గొడవ పడ్డావు, హ్యాపీగానే ఉందిరా. బట్ నీకు ఆ గొడవల్లో ఏమైనా తన పరిస్థితి ఏమవుద్ది? ఎవర్రా సఫర్ అయ్యేది? శైలునే కదా. లవ్ చేసింది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాబట్టేరా తను అంత హార్డ్గా రియాక్ట్ అయింది. అయినా వాడు గుర్తుపెట్టుకో బావా, మన గురించి మనకంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళే మన గురించి ఎక్కువగా థింక్ చేస్తారు. అది నాకు శైలు కళ్ళల్లో కనిపించింది. నీకు అది అర్థం కావట్లేదు. అందుకోసమే నేను శైలుకు సపోర్ట్ చేస్తున్నా. కానీ నేనేది తప్పు చేయలేదురా. బావా ఇక్కడ తప్పప్పుల కోసం కాదురా, ఎవరి మీద ఎంత ప్రేమ ఉన్నదనేదే ఇంపార్టెంట్. శైలుకి నీ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి అంతమంది ఉన్నా సరే గొడవ సర్దుమనగా అయ్యేలా చేసింది. నా మాటిని శైలు సిస్టర్కి వెళ్ళి సారీ చెప్పు. రే నువ్వు సారీ చెప్తేనే తంతా నేను చెప్పాను రా, అలాంటిది నేనే దగ్గర సారీ చెప్తా. నీకు ఇగో కాబట్టి నువ్వు సారీ చెప్పు, నాకు ఇగో లేదు కాబట్టి నేను సారీ చెప్తా. రే ప్రవీణ్ ఆగరా. రే ప్రవీణ్. సిస్టర్. ఏంటి? సారీ సిస్టర్, నా వల్లే మీ ఇద్దరు గొడవ పడ్డారు. ప్రవీణ్, నిన్న గొడవ ఎక్కువ అవ్వడానికి మెయిన్ రీజనే నువ్వు. నేనేం చేశాను సిస్టర్? ఎవరితో అయినా రెస్పెక్ట్తో మాట్లాడాలి. అది మనకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా. అలాంటిది నువ్వు పోయి ఏరా పోరా అంటే లాగిపెట్టి పీక్తారు కదా. వాళ్ళు ఎంత ఓవర్ చేశారో మీరు చూసారుగా. వాళ్ళు బయట వాళ్ళు, వాళ్ళకి డీసెన్సీ లేదు, మీకుంది కదా. అలాంటిది మా హీరో వెళ్ళి లాగిపెట్టి కొడితే వాడికి కోపం రాదా? సిస్టర్ మీరు నన్ను ఏమనానండి, కానీ రాహుల్ మాత్రం ఏమనకండి. ఒక ఫ్రెండ్ని కొడుతూ ఉంటే ఏ ఫ్రెండ్ అలా చూస్తూ ఊరుకోడు. అందుకోసమే రాహుల్ అలా చేశాడు. అయినా మీరే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నాకు గొడవలంటే ఇష్టం లేదు ప్రవీణ్. వచ్చిన వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో వాళ్ళు మిమ్మల్ని టీచ్ చేయడం కూడా రావచ్చు. నేను రాహుల్ సైలెంట్గా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేస్తే అంతవరకు వస్తుందని ఎందుకు అనుకుంటున్నావు? రాకూడదనే నేను మాట్లాడింది. అయినా వాడు ఏం మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు? మీరు చెప్పారనే రాహుల్ వాళ్ళని వదిలేశాడు. అది మీకు అర్థం కావట్లేదు. నేను గొడవ ఎండ్ చేద్దామని సారీ చెప్పాను. ఎవరి మిస్టేక్స్ని వాళ్ళు సమర్థించుకోవడానికి వాళ్ళ దగ్గర పక్కా ఒక రీజన్ ఉంటుంది. ఇద్దరి మధ్యన ప్రేమ పుట్టాలన్నా విడిపోవాలన్నా ఇద్దరూ కారణమైతే వాళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఇద్దరూ కారణం అయి ఉంటుంది. ఏమో నాకు ఇప్పుడు సారీ చెప్పాలని లేదు ప్రవీణ్. మీ ఇద్దరి మధ్యన ప్రేమ కన్నా ఈగోనే ఎక్కువ ఉంది సిస్టర్. అది ఎప్పుడు పోతుందో అప్పటి నుంచి మీ ఇద్దరు లైఫ్ హ్యాపీ డేసే. ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు నేను ఎక్కడుండాలో కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవా? ఎప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావని నేను నిన్ను అర్థం చేసుకోవడానికి? రాహుల్, నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు. నేను ఏం చేసినా నీ మంచి కోసమే కదా చేశాను. చేస్తావు. నేను వెళ్ళి వాడి దగ్గర గొడవ పడితే వాడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తావా? అయినా ఒక నాకు నచ్చట్లేదంటే నీకు కూడా నచ్చకూడదు కదా. నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది నీకు నచ్చదు. అయినా మనం కలిసి ఉంటున్నామంటే దానికి అర్థం ఏంటి? చెప్పు, అర్థమేంటి? నీకు లైఫ్ మీద సీరియస్నెస్ లేదు, ప్రేమించిన వాళ్ళ మీద రెస్పెక్ట్ లేదు. నీతో ఉంటున్నా చూడు, నాది తప్పు. ఎవరు ఉండమన్నారు? నేను ఉండమని చెప్పానా? బంకలా తగులుకున్నానా? మైండ్ యర్ వర్డ్స్ రాహుల్. నువ్వు సింపుల్గా ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతావు. అది ఎదుటి వాళ్ళని ఎంత బాధ పెడుతుందో అస్సలు అర్థం చేసుకో. అది నువ్వే చెప్పాలి. ఆ బాలాగడితో గొడవ అయినప్పుడు అందరి ముందు నన్ను కొట్టావు, మొన్నేమో అందరి ముందు నన్ను బ్లేమ్ చేసావు. అసలు నువ్వు ఎప్పుడు అర్థం చేసుకున్నావని? నేను గొడవ అయినప్పుడు నిన్ను సేవ్ చేయడానికి మాత్రమే ట్రై చేశాను. నా సేఫ్టీ నాకు తెలుసు శైలు. నన్ను ప్రేమించేదానివైతే నాకు సపోర్ట్ చేయాలి కదా. రాహుల్, నేను నిన్ను సపోర్ట్ చేయలేదన్నదే అర్థమవుతుంది, కానీ ఎందుకు సపోర్ట్ చేయలేదో నీకు అర్థం అవ్వట్లేదు. అర్థం కాలేదు. ఎందుకు? నీకు సపోర్ట్ చేసే టైంలో సపోర్ట్ చేశాను, నీకు టీమ్ లీడర్ పొజిషన్కి సపోర్ట్ చేశాను, నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయినప్పుడు సపోర్ట్ చేశాను, మొన్న గొడవ అయినప్పుడు నీకేం కావద్దనే కదా నేను సపోర్ట్ చేసింది. ఇవన్నీ అర్థం చేసుకోవా? శైలు, నువ్వేని చెప్పినా నేనేని చెప్పినా మన ఇద్దరం కలిసి ఉండడానికే కదా.
కానీ పెళ్లి చేసుకుందామంటే ఎందుకు ఆగిపోతావు? ఇది ఎక్కడికి వచ్చినా ఇక్కడ ఆగిపోతావు. పెళ్ళని చెప్తే పారిపోతావే. పెళ్ళంటే నేనెందుకు పారిపోతాను? అయితే చెప్పు, ఎందుకు నీకు పెళ్ళంటే ఇష్టం లేదు? ఎందుకంటే మొన్న చూశాను కదా, మొన్న జరిగింది మళ్ళీ మళ్ళీ జరుగుతుందని భయం. ఇప్పుడు ఎవడైనా నిన్ను ఒక మాట అంటే నీ సైలెంట్గా ఉంటే నీకు హ్యాపీయా? ఏదో ఒకటి నేను రియాక్ట్ అవ్వాలి కదా. అయినా ఇప్పుడు నిన్న అయిన గొడవ గురించి కాదు, పెళ్లి ప్రాబ్లమ్స్తో కూడుకుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన ఇద్దరం కలిసే ఉంటాం శైలు. ఇది నేను నమ్ముతున్నాను. నీకు నమ్మకం లేదా? ప్రేమకైనా పెళ్ళికైనా నమ్మకం అనేది పునాది. అది నాపై నీకు లేదు. అలాంటప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుంటామని నమ్మకం కూడా లేదు. అయినా వీటన్నిటికీ ప్రాబ్లం నీ ఈగో. నాకు కాదు, నీకుంది ఈగో. మొన్నంత పెద్ద గొడవైనా నా తప్పు లేకపోయినా నువ్వు చెప్పలేదు సారీ. నీ ఈగో వల్లనే కదా నువ్వు సారీ చెప్పింది. మనం ఒక రూల్ పెట్టుకున్నాం, గుర్తుందా? ఎవరికైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళే ఫస్ట్ సారీ చెప్తారని. నాకు నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి నేనే చెప్తున్నా ఐఎమ్ సారీ. నీకు ఆ రూల్ గుర్తుకొచ్చింది కాబట్టి సారీ చెప్తున్నావు, ప్రేమతో ఏం చెప్పట్లేదు. నేను అలా అయినా సారీ చెప్పాను, నువ్వు అలా కూడా చెప్పట్లేదుగా. నాకు నిజంగా అనిపిస్తేనే చేస్తాను, అది ప్రేమైనా రూల్స్ అయినా. నేనైతే మనసు వచ్చా కరుణతోనే చెప్పాను శైలు, ఐఎమ్ సారీ. ఐమ్ సారీ రాహుల్. నేను ఇంకా నేను క్షమించలేదు. ఫోన్లే, ప్రేమిస్తున్నావు కదా, ఎప్పుడొకప్పుడు క్షమిస్తావులే. సరే పద. ప్రియా, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఈరోజు చెప్పేస్తున్నా. ఇది రేరు, నేను రేరు, మనిద్దరం కలిస్తే అవుదాం డేరు. ఐ లవ్ యూ ప్రియా. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మ్యాంగో, మై హార్ట్ ఆల్సో. టేక్ ఇట్. సోనీ, ఏంట్రా నువ్వు కూడా ఇప్పుడు ప్రవీణ్ గారిని చూసి ఫాలో అవుతున్నావా? పో. అంత సీన్ లేదులే. నువ్వు తిడతా ఉంటే ప్రపోజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. వెళ్ళు. మూసుకొని వెళ్ళు. మ్మ్. పెళ్ళికి నేను రెడీ. అవునా? నువ్వు రెడీగా లేకపోయినా నేను వెయిట్ చేస్తాను. ఎంతవరకు? లైఫ్ లాంగ్. అవును, పెళ్ళైన తర్వాత నువ్వు మా ఇంటికి వస్తావా, నేను మీ ఇంటికి రావాలా? వదిలేదల్లి, నేనే మీ ఇంటికి వస్తాను. ఇక్కడ కూడా డామినేషనే.